మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా స్థలం రీసర్వే చేయిస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. అలాగే నూతన కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గత షాదీఖానా కమిటీ అక్రమాలకి పాల్పడిందని ఆరోపించారు. శుభ కార్యక్రమాల సమయంలో ప్రతిదానికి విలువ కట్టి డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. స్థానిక 35వ డివిజన్ పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాని ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం పరిశీలించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కమిటీ సభ్యులుగా చలామణి అవుతూ ఇష్టానుసారంగా షాదీఖానాన్ని దోచుకొని దాన్ని నిర్వహణకి గాలికి వదిలివేశారని ఆరోపించారు. ఇస్లామిక్ కౌన్సిలింగ్ సెంటర్ భవనం పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని మండిపడ్డారు. షాదీఖానా వెనుక స్థలం ఆక్రమణకి గురైందని దానిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, షేక్ అబ్దుల్ రహీం, లాల్ వజీర్, రఫీ, బాజీ, నాగూర్, సుబానీ, రబ్బానీ, నజీర్, బుడే, మీరావలి, బాబు, అస్మా, రఫీ, షైదా తదితరులు పాల్గొన్నారు. శుభకార్యాల కోసం అని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఒక పేదవాని శుభకార్యం జరగాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క షాదీఖానాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఆనాడు కలిగి అందరు ముస్లిం సోదరులు కూడా దీనికి కంకణం కట్టుకొని ఈ యొక్క షాదీఖానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 2015లో ఈ షాదీఖానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని వెనకాల పక్కన కూడా మున్సిపల్ ల్యాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే అనేక ఆరోపణలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి ఈరోజు షాదీఖానా ఎదుర్కొంటూ ఉంది. అయితే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడ ఒక ఫీల్డ్ విజిట్ లాగా అందరు సోదరులతో ఇక్కడికి రావడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. షాదీఖానాలో ముందు నుంచి కూడా మనం పేపర్లో కూడా చూసాము. గత ప్రభుత్వం మొత్తం కూడా ఏ కారణం చేతైతే ఈ యొక్క షాదీఖానాన్ని నిర్మించుకున్నామో దాని యొక్క రూట్ కాజ్ని పక్కదారి పట్టిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని డీవియేట్ చేస్తూ అధిక మొత్తంలో వీటికి రుసుములు చెల్లిస్తూ ఎన్నో రకాల అవకతవకలు చేస్తూ కనీసం డెకరేషను, సౌండ్ సిస్టమ్ కూడా ప్రైవేట్ అభ్యర్థులకు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి శుభకార్యాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దోపిడీకి పాల్పడుతూ ఇలా అనేక రకమైన ఇబ్బందులకి ఇక్కడ శుభకార్యాలు చేసుకునే వాళ్ళని గురి చేసిన సంగతి మనందరికీ తెలుసు. పేపర్లో మనందరం చూసాం. ఇదే కాకుండా వెనకాల ఒక స్థలము మనకి మన ఇమాములకి, మౌజులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయడం, మరి ఎందరో వాళ్ళ కుటుంబ సమస్యలతో వచ్చినప్పుడు మన మత గురువులు, పెద్దలు వాళ్ళకి పరిష్కారం చేసే ఒక ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పేద పిల్లలు ఎందరో ఇక్కడ ప్రైవేటు బిల్డింగుల్లో వాళ్ళు వసతి గృహాల్లో ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అదేవిధంగా మన పిల్లలకి, పేద పిల్లలందరికీ కూడా ఒక కంప్యూటర్ కోర్సులు నేర్పించాలి అనే ఒక సత్సంకల్పంతో వెనకాల ఒక బిల్డింగ్ని ఒక కమిటీలాగా ఫామ్ చేసి మనకి కార్పొరేషన్ తరపు నుంచి నిధుల్ని సమకూర్చుకొని బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొంత అదర్ ఫండ్స్ ద్వారా కూడా ఇది ఒకటి తీసుకొచ్చి కంపల్సరీగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, కాస్త నిధుల కొరత వల్ల ఆ బిల్డింగ్ అనేది అలాగే ఆగిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో కంప్లీట్గా ఆ బిల్డింగ్ పునర్నిర్మాణం చేయాలి. అండ్ పక్కనున్న ఒక స్థలం కూడా మరి ఇక్కడ ఫంక్షన్లు జరుపుకుంటున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ నిమిత్తం ఈ రోడ్ అంతా కూడా ఎప్పుడు కూడా సమస్యాత్మకంగా అవుతూ ఉంది. మరి ఆ పక్కన స్థలం కూడా పార్క్